హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు నా వీడియోస్లో 12:12 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్ ప్లాన్ ఇచ్చాను. అప్పుడు చాలామంది అడిగారు 16 hours విండో డైట్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేయండి అని. ఇప్పుడు దాకా కనుక మీరు 12:12 చేస్తూ అలవాటు పడుంటే కనుక ఇంకా 16 hours విండోకి మారాలి అనుకుంటే కనుక ముందు 14-10 చేయండి. దాన్ని అంటే 14 hours ఫాస్టింగ్ ఉండి 10 hours తినడం చేయండి. అప్పుడు ఇలా కూడా ఒక వారం రోజులు కంటిన్యూ చేశాక అప్పుడు 16 hours విండోలోకి మారచ్చు. ఈ వీడియోలో వచ్చేసి 16 hours డైట్ ప్లాన్ ఇచ్చేస్తాను. టైమింగ్స్ మీరే సెట్ చేసుకోండి. కానీ బెస్ట్ టైమింగ్స్ ఏంటి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 16 hours విండోకి బెస్ట్ టైమింగ్స్ ఏంటి అంటే మీరు ఫాస్టింగ్ వచ్చి సాయంత్రం నుంచి మొదలు పెట్టండి. అది బెస్ట్ అనమాట. సాయంత్రం 6 నుంచి ఉదయం 9 వరకు అయితే బెస్ట్ టైమింగ్స్ అండి. ఈజీగా చేయగలుగుతారు. బట్ ఆ టైమింగ్స్ మీకు కుదరకపోతే అలాగే చేయాలన్న రూల్ అయితే ఏం లేదు. ఒక 16 గంటల పాటు స్టమక్ని ఎంటీగా పెట్టుకోవాలి. మిగిలిన 8 గంటల్లో తినచ్చు అనమాట. ఆ టైమింగ్స్ మీరే డిసైడ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలే తినాలి, అవే తీసుకోవాలన్న రూల్ కూడా ఏం లేదండి. జస్ట్ ఒక ఐడియా కోసం, ఒక అవగాహన కోసం మాత్రమే ప్రిపేర్ చేస్తున్న డైట్ ప్లాన్ అనమాట. మీరు ఈ 16 hours విండో అనేది ఏదో ఒక 2 నెలల కాలానికో 3 నెలలకో వెయిట్ తగ్గిపోగానో మారిపోవడమో ఇలా కాదండి. లైఫ్ లాంగ్ కూడా ఇది ఒక అలవాటుగా మార్చుకోండి, చాలా మంచిది. దీనివల్ల ఉపయోగాలు ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అవన్నీ తర్వాత వీడియోలో కవర్ చేస్తాను. మీరు ఫాస్ట్ని 9కి బ్రేక్ చేశారనుకోండి, మార్నింగ్ 9కి 9 లోపల మీరు కావాలి అంటే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో ఏసీవి ఒక స్పూన్ వేసుకొని తాగొచ్చు. లేదు అంటే ఒక గ్లాస్ నీళ్ళలో లెమన్ పిండుకొని తాగొచ్చు. అంటే వితౌట్ హనీ, వితౌట్ షుగర్, వితౌట్ సాల్ట్. లేదు గ్రీన్ టీ తాగొచ్చు, ప్లెయిన్ గ్రీన్ టీ కానీ లేకపోతే అల్లం టీ కానీ ఇవేమైనా తాగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ నేను ఇచ్చే సజెషన్ అయితే మార్నింగ్ అయితే ఒక స్పూన్ ఏసీవి వేసుకొని తాగండి, సరిపోతుంది. 9కి ఫాస్ట్ బ్రేక్ చేయగానే ఇడ్లీలు దోశలు కాకుండా రా ఫుడ్ తీసుకుందాం అండి. డైట్ ప్లాన్లో రా ఫుడ్ పెట్టాను నేను. కొంచెం గుప్పుడు కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఒక గుప్పుడు వచ్చేసి క్యారెట్ తురుము, తర్వాత శనగలు, పెసలు, వేరుశెనగలు, పల్లీలు చాలా మంచిది, మంచి ప్రోటీన్ అనమాట. ఏవైతే మొలకెత్తుతాయో ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మీరు మొలకలు ఒక కప్పు లేకపోతే 2 కప్పులు మీ ఇష్టం, ఆకలి తీరేంత వరకు మొలకలు 3 రోజులు మొలకలు వచ్చినవి తీసుకోండి. ఈరోజు పెట్టేసి మొలకలు గట్ట రేపు తినకండి, గ్యాస్ ఫామ్ అవుతుంది. సో మొలకలు మీకు కావాల్సిన మొలకలు తీసుకోండి. ఒక 5 ఖర్జూరం కూడా తీసుకోండి. మీరు కావాలి అంటే ఒక 5-10 బాదం కూడా తీసుకోండి, మంచిది. నెక్స్ట్ వచ్చి ఒక కప్పు నేను బొప్పాయి ముక్కలు పెట్టాను. మీరు కావాలంటే ఎనీ ఫ్రూట్ అనమాట, ఏ ఫ్రూట్ అయినా, యాపిల్ తీసుకుంటారా, కర్బూజా తీసుకుంటారా, పుచ్చకాయ ముక్కలు తీసుకుంటారా, లేకపోతే 2-3 రకాలు కలిపి తీసుకుంటారా. చక్కగా ఇలా మీ ఫస్ట్ మీల్ కంప్లీట్ చేసేయండి. కామెంట్స్లో ఒకళ్ళిద్దరు అడిగారు, మాకు కాఫీ బాగా అలవాటండి, అట్లీస్ట్ ఒక్కసారైనా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కాఫీ తీసుకోవచ్చా అని. తీసుకోకూడదు అన్నదేం లేదు. మీకు కనుక 3-4 సార్లు తాగే అలవాటు ఉంటే దాన్ని ఒక్కసారికి మార్చుకోండి. ఆ ఒక్కటి కూడా మీ మీల్ టైంలో, ఇప్పుడు రా ఫుడ్ తీసుకున్నాం కదా, ఒక అరగంట బ్రేక్ ఇవ్వండి. ఒక అరగంట ఎక్కువసేపు గ్యాప్ ఇవ్వద్దు. మీ ఫస్ట్ మీల్ ఏదైనా ఒక 45 minutesలో కంప్లీట్ చేసేయండి. ఇది తిన్న ఒక ½ an hourకి అంతగా మీరు కాఫీకి ఎడిక్ట్ అయిపోయి ఉండలేరు అనుకుంటే కనుక ఒక చిన్న కప్పు, అది కూడా తాటి బెల్లం వేసుకొని తీసుకోండి. నెక్స్ట్ వచ్చి సెకండ్ మీల్ మనం 1 o'clockకి పెట్టుకుందాం. ఈ లోపల మీరు కావాలి అంటే చెప్పాను కదా, ఒక గ్లాస్ వాటర్లో లెమన్ వేసుకొని తాగండి. లేదు అంటే కనుక ఏసీవి ఇంకొద్దండి, ఒకసారి చాలు. గ్రీన్ టీ తీసుకోండి, లేకపోతే బ్లాక్ కాఫీ తాగండి. ఇప్పుడు మన సెకండ్ మీల్ వచ్చేసి 1 గంటకి స్టార్ట్ అవుతుంది. 2-3 పుల్కా, ముందు 2 తీసుకోండి, సరిపోలేదు ఆకలిగా ఉంది అంటే 3 తీసుకోండి. లేదు అంటే ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకోండి. లేదు అంటే జొన్న రొట్టె తీసుకోండి. రాగి ముద్ద అంటారు కదా, రాగి సంగటి, అది తీసుకోండి. లేదు ఇవన్నీ మేము తినలేము అంటారా, రైసే తింటాం, వైట్ రైసే అంటారా, బట్ వైట్ రైస్ అంత మంచిది కాదు. లేదు వైట్ రైసే తినాలి అనుకుంటే వైట్ రైస్ బదులు బాస్మతి రైస్ తీసుకోండి. అది కూడా ఇప్పుడు ఏవైతే చెప్పానో క్వాంటిటీ, ఒక కప్పు బ్రౌన్ రైస్ అన్నాను కదా, బాస్మతి రైస్ తీసుకోండి, ఇంకా దానికి తగ్గించండి. తినలేని వాళ్ళ గురించి చెప్తున్నాను. చాలా తక్కువ కార్బ్ తీసుకోవాలన్నమాట. తర్వాత ఎక్కువ కర్రీ, నేను ఇక్కడ పప్పు చూపిస్తున్నాను, ఆకుకూర పప్పు. మీరు కావాలంటే ఎనీ కర్రీ అనమాట, ఏ కర్రీ అయినా పర్లేదు, బట్ ప్రోటీన్ ఉండేలా చూసుకోవడం బెస్ట్. ప్రోటీన్ కోసం ఆల్రెడీ మార్నింగ్ మనం మొలకలు తీసుకున్నాం, సాయంత్రం నాన్ వెజ్ కూడా తీసుకుంటాం, లేకపోతే పన్నీర్ అలాంటివి తీసుకుంటాం. ఈ మీల్లో మీ ఇష్టం, మీకు ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీ ఎక్కువ, 3 రెట్లు ఎక్కువగా. ఒక చిన్న కప్పు ఆకుకూర పెట్టుకోండి, ఒక చిన్న కప్పు పప్పు పెట్టుకోండి, ప్లెయిన్ పప్పు ఏదైనా, లేకపోతే టమాటో పప్పు మీ ఇష్టం. ఒక చిన్న కప్పు ఏదైనా పక్కన ఫ్రై లాగా గోరుచిక్కుడు కానీ బీరకాయ కానీ ఏవైనా, అలా 3 కప్పుల కర్రీ తీసుకోండి. లేదా ఒకే కర్రీ తీసుకోండి, మీ ఇష్టం. లాస్ట్లో మాత్రం 1 కప్పు పెరుగు కూడా తీసుకోండి. అలా మీ మీల్ కంప్లీట్ చేసేయండి.
చాలామందికి ఇలా అన్నం తినగానే మధ్యాహ్నం అన్నం తినగానే స్వీట్ తినే అలవాటు ఉంటుంది. నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు. అలా గనుక మీరు స్వీట్ తినకుండా ఉండలేరు అనుకుంటే గనుక ఏ పల్లి ఉండో, నువ్వులు ఉండో, లేకపోతే కొబ్బరి ఉండో ఇలాంటివి. లేదు అంటే తాటి బెల్లంతో చేసిన ఏదన్నా చిన్న స్వీట్ ఇంట్లోనే చేసుకున్నది ఇది తిన్న ఒక పావు గంట తర్వాత కొంచెం తీసుకోండి. మీరు కావాలి అనుకుంటే, తినకుండా ఉండలేము అనుకుంటే కనుక. ఓకే. మన సెకండ్ మీల్ కూడా కంప్లీట్ అయిపోయింది. 1:45, 2:00కల్లా ఇది కంప్లీట్ చేస్తాం. ఒక 45 మినిట్స్ లోపల అని చెప్పాను కదా! 1 మొదలెడతాం. 1:45, 2 లోపల కంప్లీట్ చేసేస్తాము. స్వీట్ కూడా ఆ టైంలోనే తీసేసుకుంటాం తినాలి అనుకుంటే కనుక, తప్పనిసరి అనుకుంటే కనుక. తర్వాత మన థర్డ్ మీల్, లాస్ట్ మీల్ వచ్చేసి 5:30కి స్టార్ట్ చేస్తాం. ఈ లోపల మీకు ఆకలిగా అనిపిస్తే వాటర్ ఎక్కువగా తాగండి. సోడా తాగండి, ప్లెయిన్ సోడా. అందులో కావాలంటే లెమన్ కలుపుకోండి. పంచదార, తేనె, సాల్ట్ అలాంటివి ఏమొద్దు. గ్రీన్ టీ తాగండి. చక్కగా 4, 5కి గ్రీన్ టీ మంచిగా లెమన్ పిండుకొని తాగండి. చాలా మంచిదనమాట. ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది. ఇంకా మీకు ఆప్షన్స్ అంటే పుదీనాని వాటర్లో వేసి మరిగించుకొని లెమన్ పిండుకొని తాగొచ్చు. అల్లం వేసుకొని మరిగించుకొని అందులో దాల్చిన చెక్క వేసుకొని తాగొచ్చు. మీ ఇష్టం అనమాట. నేను స్పైసెస్ తీసుకోవచ్చు అని చెప్పాను కదా! వాటర్లో వేసుకొని మరిగించుకొని వడపోసుకొని చక్క టీ రూపంలో మీరు తాగొచ్చు. లేకపోతే గ్రీన్ టీ తాగండి, బ్లాక్ కాఫీ తాగండి, మీ ఇష్టం. ఇప్పుడు మనకి 5:30 అయిపోయింది. 5:30కి ఏం తినాలి? ఇప్పుడు లాస్ట్ మీల్ వచ్చి 5:30, 5:15కి అలా స్టార్ట్ చేస్తే వెజిటేరియన్ వాళ్ళకి చెప్తున్నా అండి. నేను ఇక్కడ ఎలాంటి కార్బోహైడ్రేట్స్ చెప్పట్లేదు నేను ఇచ్చే డైట్ ప్లాన్లో. బట్ మీరు కావాలి అనుకుంటే, తినాలి నేను అసలు ఉండలేను అనుకుంటే ఒక్క రోటీ తీసుకోండి, ఒక్క పుల్కా తీసుకోండి. లేదు అంటే కొంచెం 3-4 స్పూన్లు రైస్ తీసుకోండి. అంతే. ఇంక అంతకు మించి కార్బోహైడ్రేట్ ఇవ్వకండి, సరిపోతుంది. మధ్యాహ్నం తిన్న కార్బోహైడ్రేట్ మన బాడీకి సరిపోతుంది. పన్నీర్ టిక్కా చేసుకోండి. లేదు అంటే శనగలు, పల్లీలు ఇలాంటివి బాగా ఉడకపెట్టేసుకొని, మంచిగా పెద్ద శనగలు ఉంటాయి కదా, అవి ఉడకపెట్టుకొని వాటిల్లో చక్కగా కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, క్యారెట్ తురుము, ఇంకా వెజిటబుల్స్ ఏమైనా వేసుకుంటా అంటే వేసుకొని మంచి సలాడ్లా చేసుకొని హ్యాపీగా తినేసేయండి. తినలేదు అన్న ఫీలింగ్ రాదు. మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా ఆకలిగా కూడా అనిపించదు అనమాట. కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళైతే చక్కగా చికెన్ టిక్కా కలర్ లేకుండా, లేకపోతే తందూరి చేసుకోండి. ఇంట్లోనే చేసేసుకోండి. ఇప్పుడు తందూరి మేకర్స్ చాలా తక్కువ కాస్ట్లో వచ్చేస్తున్నాయి. మీరు ఆఫీస్కి వెళ్ళేటట్టయితే ముందే ప్రిపేర్ చేయించుకొని వెళ్ళిపోండి. ఏం కాదు, అంత వేడిగా తినాలన్నది ఏముంది. మన హెల్త్ ఇంపార్టెంట్ మనకి. వేడిగా దొరుకుతాయి, బయట చేసిస్తారు అంటే కలర్ లేకుండా చక్కగా అప్పటికప్పుడు చేయించుకోండి. లేదా గ్రిల్ ఫిష్ ఇలా ట్రై చేయండి. ఇలా తీసుకోండి. దీంతో ఆకలి తీరిపోతుందా అంటే కొంచెం ప్రోటీన్ ఫుడ్ కదా, అంత ఆకలి అనిపించదు. ఒక్క పావు గంట కానీ అరగంట కానీ ఆగి ఒక చిన్న కప్పు ఫ్రూట్ సలాడ్ తినండి. లేదంటే పుచ్చకాయ ముక్కలు లాంటివి అయితే పెద్ద కప్పు తిన్నా పర్లేదు. అక్కడితో మీ డిన్నర్ కూడా అయిపోయిందనమాట. ఇక్కడితో మనకి 8 అవర్స్ తినడం అయిపోయింది. ఇంకా మిగతా 16 గంటలు ఫాస్టింగ్ ఉండండి. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో 16 గంటల ఫాస్టింగ్ టైంలో ఏమేమి లిక్విడ్స్ తీసుకోవచ్చు అని కూడా చెప్పాను, ఒకసారి చూసేయండి. మళ్ళీ చెప్తున్నానండి, డయాబెటిక్ వాళ్ళు, అదేవిధంగా థైరాయిడ్, బీపీ ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళైతే మీ డాక్టర్ సజెషన్ మీద ఈ డైట్ ప్లాన్ స్టార్ట్ చేసుకోండి. వాళ్ళు ఏమైనా మార్పులు చెప్తే ఆ మార్పులకు తగ్గట్టుగా చేసుకోండి. నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ఉండలేరు కాబట్టి, అంటే ఇప్పుడు దాకా 12 చేశారు, ఇప్పుడు దాకా 6 సార్లు తినడం చేసాం, తర్వాత దాన్ని 3 సార్లు చేసాం, తర్వాత 12 ఫాస్టింగ్ చేస్తున్నాం, తర్వాత దాన్ని 14-10కి మార్చమన్నాను, ఇప్పుడు 16-8 అవర్స్ చేస్తున్నాం. ఇది తగ్గాక, ఇందులో కూడా కొంత తగ్గాక వెయిట్ అనేది స్టక్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఏదేం మార్చచ్చు అని నేను నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే ఆగండి. మీరు వీటితో పాటు, ఈ డైట్ ప్లాన్తో పాటు చక్కగా మంచి వాటర్ తాగాలి, ఎక్కువసేపు నిద్రపోవాలి, 8 అవర్స్ అయినా నిద్రపోవాలి. తర్వాత మంచిగా ఒక పావు గంట సేపు అయినా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. తర్వాత ఇంకా వీలుంటే ఇందులో కూడా తగ్గించేయండి క్యాలరీస్ అనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.